మహాగణుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో వారు తమ పాపమును విడిచి ఆయన తట్టుకు తిరగమని పిలుపునిస్తున్నాడు. మీరు మీ పాపముల చేత కూలిపోయారు, మీరు మీ పాపముల చేత పతనమైపోయారు, మీరు నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. కనుక మీరు పశ్చాత్తప్తులై హృదయపూర్వకంగా మీ పాపములను పరిహరించుకునేంత రీతిగా నా తట్టుకు తిరగండి అని దేవుడు మాట్లాడటం మనం ఈ వచనంలో చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయం అంతట్లో వారు తన తట్టుకు తిరిగితే వారి పట్ల ఎలాగ ఉంటానో ఆయన తెలియజేస్తున్న విషయాలు మనం చూడగలుగుతాం. మీరు నా తట్టుకు తిరిగితే మీ మీద ఉన్న నా కోపాన్ని చల్లార్చుకొని విశ్వాసఘాతకులు కాకుండా, తిరుగుబాటు చేయకుండా నేను మిమ్మల్ని గుణపరిచి మీతో స్నేహిస్తాను. ఇంకా అంత మాత్రమే కాదు, మీరు హృదయపూర్వకంగా నిజముగా నా తట్టు తిరిగి మీ పాపములను విడిచిపెట్టగలిగితే చెట్టునకు మంచు ఉన్నట్లు మీతో నేను ఉంటాను. చెట్లు వికసించటానికి కానీ చక్కగా ఎదగటానికి కానీ మంచు ఉపయోగపడుతుంది. మంచులాగా నేను ఉంటానని అంటున్నాడు. తామర పుష్పం వల్లే మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను. తామర పుష్పం అది బాగా దాని వేర్లు లోతుగా వెళ్ళి దాని కొమ్మలు విశాలమైపోయి ఎంతగా అది అభివృద్ధి పొందిన స్థితిలో ఉంటుందో నేను మిమ్మను అలాగ అభివృద్ధి పరుస్తాను. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యతను మీకు దయచేస్తాను. ఒలీవ చెట్టు చాలా సౌందర్యమైనటువంటిది, చాలా మధురమైనటువంటిది. అటువంటి సౌందర్యతను మీకు దయచేస్తాను. లెబానానుకున్నంత సువాసనను మీకు కలుగజేస్తాను. లెబానాన్ అంతా ఉన్నతమైన దేవదారు వృక్షాలతో నింపబడి ఉంటుంది, శ్రేష్టమైన వృక్షములతో నింపబడి ఉంటుంది. ఆ లెబానాను చాలా సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి సువాసనను మీకు దయచేస్తాను. ద్రాక్ష చెట్టు వలె వికసించి పరిమళిస్తారు. ద్రాక్ష రసం ఎంత సువాసనను, పరిమళత్వాన్ని వెదజల్లుతూ ఉంటుందో మీరు అలాగ వికసించి పరిమళిస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన వైపుకి తిరిగితే ఆయన వారికి ఎటువంటి వైభవాన్ని, ఎటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని దయచేస్తానని మాట్లాడుతున్నాడో
ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం ఫలభరితం చేయబడాలంటే కింద వచనంలో 8వ వచనంలో అంటాడు, నా వలననే నీకు ఫలము కలుగును. మన జీవితాల్లో కూడా ఫలభరితులుగా ఉండాలంటే, ఫలించేవారుగా ఉండాలంటే మన పాపమును విడిచిపెట్టి దేవుని తట్టుకు తిరగాలి. నీ పాపం నీకు ఎంత నష్టాన్ని కలుగజేసిందో, నీ పాపం నిన్ను ఎంత పతనం చేసిందో, నీ పాపాన్ని బట్టి నువ్వు శోకంతో, శాపముతో, వేదనతో నువ్వెంతగా నలిగిపోయి కృంగిపోతున్నావో నువ్వు గుర్తెరిగి తెలుసుకున్న స్థితిలో ఉన్నటువంటి నీవు వాటిని విడిచిపెట్టి దేవుని తట్టుకు తిరగగలిగితే ఇశ్రాయేలీలతో వాగ్దానం చేసి వారికి దయచేస్తానన్న స్థితిని ఈరోజు మనకు కూడా దయచేస్తాడు. కనుక పాపములన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి ఆయన తట్టుకు తిరుగుదాం, ఫలభరితం చేయబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. మీ వైపుకి తిరిగి వారి పాపమును విడిచిపెట్టి ఫలభరితం చేయబడగలిగే కృపలను దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరే మీ కృపతో ఆవరింపచేయమని, మీ సన్నిధి కాంతి ఉదయింపచేయమని, వారి ప్రతి అవసరతలు తీరుస్తూ ఉన్నతమైన కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.